అందరూ కనబడాలన్నా ఈ డీవీపీ టీం అంతా నాగంలో వచ్చినట్లే మళ్ళా. ఓకే ఓకేనా? ఓకే సార్ ఒకసారి చూడండి సార్. సార్ 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 కొద్దిగా సార్ కొద్దిగా సార్ సార్ కొద్దిగా రాలేదు సార్ కొంచెం ఎక్కించుకోను సార్. ఓకే ఓకే కొద్దిగా కనుక్కోవచ్చు రమ్మని కొద్దిగా ముందుకు బా అట్లా బా మీ వారు ఫోన్ తీస్తానన్నా ఎవరు నొక్కుతారప్పా? ఇది ఒకే చోటకి వెళ్తుంది బండి. ఈ బటన్ ఒక్కలు మేడం అది ఒక్కలు తీసుకోపోయా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని ఎంత తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి శ్రీశక్తి పథకము ఈరోజు మహిళలకు ఒక ఆర్థిక స్వతంత్రమే కాకుండా వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ ఉచిత బస్సు ప్రయాణము ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, ట్రాన్స్జెండర్స్, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ ఈరోజు టౌన్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఎంతో సౌకర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం. శ్రీశక్తి అంత సూపర్ హిట్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పథకంని ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులు పడుతున్నటువంటి ఇబ్బందులు మన యువ నాయకులు, మన మంత్రివర్యులు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు కూడా దివ్యాంగుల సమస్యలన్నింటినీ కూడా వింటూ ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తూ ముందుకెళ్లే క్రమంలో ఈరోజు దివ్యాంగుల శక్తి అని ఉచిత బస్సు ప్రయాణము దాదాపు 40% వరకు ఉన్నటువంటి దివ్యాంగులకు, అలాగే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని ఈరోజు రూపొందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పాలిట దేవుడిగా ఈరోజు నిల్చున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎక్కడైనా చదువుకోవడానికి ముందుకు వెళ్ళాలన్నా ప్రయాణ సౌకర్యము సరిగ్గా లేక వాళ్ళు ఊళ్ళల్లోనే ఉండి ఇబ్బంది పడే పరిస్థితిని గమనించి ఈరోజు వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు దాదాపు ఒక 2-3 అంటే 70% వరకు కూడా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో కూడా వాళ్ళకి సౌకర్యం అందిస్తూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. దాదాపు 21 రకాలుగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ పథకాన్ని వర్తించే విధంగా కూడా ఈరోజు మనము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టినారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డిపో దగ్గర, ఆర్టీసీ డిపో దగ్గర ఈరోజు పూల్ నాగరాజ్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే నేను ఈరోజు ఈ బస్సు ప్రయాణానికి ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కేవలం ఒక వర్గమే కాదు, ప్రతి వర్గము బాగుండాలి, ఆర్థిక స్వతంత్రంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అద్భుతంగా దివ్యాంగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మాకు ఒక తండ్రి స్థానంగా ఉండి ఈరోజు పథకాల్లో పెన్షన్లు కూడా
6,000 పెంచి 15,000 పెంచి ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నారు. అలాగే ఈ రోజు చదువుకున్న దివ్యాంగులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ రోజు ఈ సౌకర్యాన్ని కలిగించినందుకు ఎంతగానో ఉపయోగం అని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే అనంతపూర్ అర్బన్, అదేవిధంగా సింగనమల్లి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జోనల్ చైర్మన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో కూడా జిల్లాలో దివ్యాంగ్ శక్తి స్కీమ్ ప్రారంభమైంది. 2 బస్సెస్లో అంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొంటున్నాము. సీఎం గారు అక్కడ ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా టికెట్లన్నీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క ఉచిత సౌకర్యం ప్రతి ఒక్కరూ వాడుకోవాలని కోరుతున్నాను. ఎవరైతే దివ్యాంగులకి వాళ్ళ సర్టిఫికేట్స్ అంటే సదరం సర్టిఫికేట్ ఏదైనా చేసుకోవాలంటే దయచేసి ఆ సర్టిఫికేట్ తీసుకోండి. అదే కాకుండా ఒకవేళ కంటిన్యూస్గా ఈ స్కీమ్ అమల్లో ఉన్నారు కాబట్టి పాసెస్ కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆర్టీసీ డిపో మేనేజర్స్ ఉంటారు కన్సర్న్ కాన్స్టిట్యున్సీస్లో కూడా, వాళ్ళతో కూడా మాట్లాడినట్లయితే దానికి సంబంధించిన పాసులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేర్చాలని ప్రెస్ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాటితే డిసెబిలిటీస్ 40% దాటి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళందరూ అర్హులు ఉన్నారు. 21 డిసెబిలిటీస్ ఉన్నాయి. ఆ 21 డిసెబిలిటీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిపిఆర్ఓకి ఇస్తాము. అండ్ ప్లస్ వాళ్ళందరికీ ఏ డిసెబిలిటీస్ దీనిలో బెనిఫిట్ పొందుతాయి అనేది ఆ డీటెయిల్స్ మీ అందరికీ తెలియజేస్తారు. అదే కాకుండా మొత్తం బస్సెస్లో 74% బస్సెస్ అంటే మనం 100 బస్సెస్ తీసుకుంటే 74 బస్సెస్లో ఈ సౌకర్యం అయితే అందరికి అందుబాటులో ఉన్నాయి. డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రీమియం ఏసీ డిలక్స్ తప్ప మిగిలిన అన్ని బస్సెస్లో ఫ్రీ సౌకర్యాలు ఉన్నాయి. అదే కాకుండా ఎవరైతే డిసెబిలిటీతో పాటు కలిసి అంటే ఒకవేళ బ్లైండ్ కానీ అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు సింగిల్గా వెళ్ళలేరు అంటే కలిసి ఎవరైతే వెళ్తారో అకంపెనీ చేసిన అతనికి కూడా 50% కన్సెషన్ రూపంలో ఇచ్చి ఉన్నాము. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న స్కీమ్కి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే ఇది ఒక రైట్స్ బేస్డ్ అప్రోచ్ మీద ఉన్నాము. ఇంతకు ముందు అంటే ఎప్పుడు కూడా కన్సెషన్ బేస్డ్ అప్రోచ్లోనే ఉండేది. ఇది కాకుండా అది వాళ్ళకి హక్కు ఉన్నాయి. మనం ఇంక్లూషన్ ఉండాలంటే ఆ పర్సన్ విత్ డిసబిలిటీస్ అందరూ కూడా పబ్లిక్ స్పేసెస్ వాళ్ళకి ఒక రైట్ బేస్డ్ అప్రోచ్లో రైట్ అందాలని చెప్పి రైట్ బేస్డ్ అప్రోచ్లోనే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందరూ కూడా ఈ విషయం సంబంధించిన పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. క్రౌడ్ కంట్రోల్ అనేది అది ఒక డైలీ యాక్టివిటీ. మన సిబ్బందులందరూ కూడా ట్రైనింగ్ ఆర్టీసీ ద్వారా కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనం ఒక గ్రూప్లో వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే మనకు కొంత సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి ముందు ఫెసిలిటేషన్ చేయడం అనేది ప్రతి ఒక్కరిది ధర్మము. అది అక్కడ ప్యాసింజర్స్ అందరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన సిబ్బందుల ద్వారా ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ట్రైనింగ్ కూడా మనం టేకప్ చేస్తాం. మొత్తం స్టేట్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో సర్వీస్ లిస్ట్ కూడా మీకు తెలియజేస్తాము. అంటే ఎక్సెప్ట్ ప్రీమియం ఏసీ డిలక్స్ తప్ప మిగిలిన అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సెస్, ఇవన్నీ ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్నిట్లో కూడా ఫ్రీగా ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ బస్సెస్ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ ఏ టైప్ డిసబిలిటీస్ అర్హులు ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలియజేస్తాం.